గ్రూప్ రాజకీయాలు అంతర్గత విభేదాలను సహించేదే లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. డీలిమిటేషన్తో జీహెచ్ఎంసీ వార్డులు 350కి పెరిగే ఛాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరేందుకు నేతలు ఆసక్తితో ఉన్నారన్నారు. అటు ఇంధన రేట్లపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కమలం నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ చీఫ్ రామచంద్రారావు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తర్వాత వార్డుల సంఖ్య 350 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. సెప్టెంబర్ లేకుంటే అక్టోబర్లో ఎన్నికలకు అవకాశంతో నేతలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టించే కార్యకర్తలకే టికెట్లు ఇస్తామన్నారు రామచంద్రారావు. గ్రూప్ రాజకీయాలు అంతర్గత విభేదాలను సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. బీజేపీ సిటీ ఆఫీసులో జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేతలతో భేటీ అయ్యారు రామచంద్రారావు. ఇప్పుడు ఈ 3 భాగాల్లో కొత్త ప్రాంతాలు వచ్చినటువంటి దీంట్లో ఈ మూడింట్లో కూడా ఎంపీలు మనమే ఉన్నాం, ఎక్సెప్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఏదైతే భాగం ఉందో చాలామందికి ఒక రకరకాల అనుమానం. నీ కింద ఇప్పుడు కూడా చాలా సీరియస్ చెప్తున్నాను. పని చేసే వాళ్ళకే టికెట్లు, కలిసిమెలిసి పనిచేసే వాళ్ళకి టికెట్లు. గ్రూప్స్ ఏది ఉండి ఇప్పుడే బంద్ చేసేయండి మీరు ఇప్పుడే. పెట్రోల్ డీజిల్ రేట్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. యుద్ధంతో పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ప్రధాని మోదీ ముందే చెప్పారన్నారు. వేరే దేశాలతో పోల్చితే మన దగ్గరే పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. అన్నిట్ల తక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అలా అన్నిట్లా తక్కువ పెరిగిందంటే ఇక్కడ కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది. ఆ దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. అప్పటికంటే ఇప్పుడే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీరు అప్పుడు దాపెట్టిర్రు. మేము ఆయిల్ బాండ్స్ అమ్ముతున్నామా అమ్మద్దాం, మేము ఏది చేసినా అందరు ముంగట చేస్తాం. పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 100 కోట్ల విలువైన సర్కారు భూములను లూటీ చేస్తున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. విజయ డైరీ భూములను కాంగ్రెస్ ఆఫీస్ కోసం ఇచ్చేందుకు ఆదిలాబాద్ మున్సిపాలిటీ చేసిన తీర్మానం విత్డ్రా చేసుకోవాలన్నారు. దుబ్బగూడ స్కూల్ కోసం ప్లేస్ ఇవ్వని అధికారులు పార్టీ ఆఫీసుల కోసం భూములను ఎట్లా కేటాయిస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి ప్రజల అవసరాల కొరకు ఆదిలాబాద్ పట్టణం కొరకు ఉన్నటువంటి ప్రభుత్వ భూములను తమ పార్టీ కార్యాలయం పేరు మీద 100 కోట్ల విలువైనటువంటి భూములను ఈరోజు అక్రమంగా కేటాయించుకునే ప్రయత్నం జరుగుతున్నది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ప్రభుత్వ ఆస్తులు కరిగిపోయి కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగాయన్నారు. అవినీతి కేసుల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని ఎల్ఓపీ రాహుల్ గాంధీ కాపాడుతున్నారని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన కూడా అదే పంద, అవినీతి, కుంభకోణం, కూరుకుపోవటం, వెలికి తీయటం అంటే బయటకు రావడం కొరకు కలిసి సంసారం, సుఖ సంసారం, కోర్టును ఆశ్రయించటం, ఏ రకంగా రక్షణ పొందాలన్నది ప్రయత్నం చేయటం. వీళ్ళందరూ ఒకే కుటుంబం, వీళ్ళందరిది ఒకే ప్రాంతీయ పార్టీ. వీళ్ళ ఈ తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించేది. ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు ఎంపీ డీకే అరుణ. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. 6 నెలలే తెరిచి ఉంచే ఆలయంలో స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నట్లు చెప్పారు డీకే అరుణ.